మద్యం మత్తులో ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సం వల్ల ఓ వైద్యురాలి జీవితం అంధకారంలో పడింది. నిందితుల నిర్లక్ష్యం, కక్ష సాధింపు ధోరణి కారణంగా రోడ్డుపై వెళ్తున్న ఓ వైద్య విద్యార్థిని ప్రస్తుతం ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతుంది. రాజమండ్రిలోని అప్పారావు రోడ్డులో జీసీఎల్ మెడికల్ కాలేజ్ విద్యార్థిని యువకులు కారుతో ఢీకొట్టారు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో బాధిత యువతి తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మెడికోను స్థానిక ఆసుపత్రికి తరలించారు. యువతికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మెడికోకు చికిత్స కొనసాగిస్తుంది. రాజమండ్రిలోని నామవరానికి చెందిన ఇద్దరు యువకులు తప్పతాగి సినిమా చూసేందుకు ప్రసాద్ ఆదిత్య మాల్కు వెళ్లగా సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. ఫోన్లు తీసుకొని వెనక్కి పంపడంతో మాల్ సిబ్బందిపై పెరిగిన కోపంతో బయటకు వచ్చి అతివేగంగా కారు నడుపుతుండగా పక్కనున్న వ్యక్తి వారిచ్చిన వినకుండా రెచ్చిపోయాడు. భయంతో పక్క వ్యక్తి కారు నుంచి దూకేయగా డ్రైవింగ్ చేస్తున్న యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వైద్య విద్యార్థినిపైకి కారును దూసుకెళ్లాడు. కింద పడిన ఆమెపై నుంచే కనికరం లేకుండా కారు పోనిచ్చాడు. బాధితురాల్ని స్వతంత్ర ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఐసీయూలో బ్రెయిన్ డెడ్ కండిషన్లో ఉంది. ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎంతో భవిష్యత్తున్న వైద్య విద్యార్థిని జీవితం అంధకారంలో పడిందంటూ యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. యువకులిద్దరినీ కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మద్యం మత్తులో ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సం వల్ల ఓ వైద్యురాలి జీవితం అంధకారంలో పడింది. నిందితుల నిర్లక్ష్యం, కక్ష సాధింపు ధోరణి కారణంగా రోడ్డుపై వెళ్తున్న ఓ వైద్య విద్యార్థిని ప్రస్తుతం ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతుంది. రాజమండ్రిలోని అప్పారావు రోడ్డులో జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ విద్యార్థిని యువకులు కారుతో ఢీకొట్టారు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో బాధిత యువతి తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మెడికోను స్థానిక ఆసుపత్రికి తరలించారు. యువతికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మెడికోకు చికిత్స కొనసాగుతుంది. రాజమండ్రిలోని నామవరానికి చెందిన ఇద్దరు యువకులు తప్పతాగి సినిమా చూసేందుకు ప్రసాద్ ఆదిత్య మాల్కు వెళ్లగా సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. ఫోన్లు తీసుకొని వెనక్కి పంపడంతో మాల్ సిబ్బందిపై పెరిగిన కోపంతో బయటకు వచ్చి అతివేగంగా కారు నడుపుతుండగా పక్కనున్న వ్యక్తి వారించినా వినకుండా రెచ్చిపోయాడు. భయంతో పక్క వ్యక్తి కారు నుంచి దూకేగా డ్రైవింగ్ చేస్తున్న యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వైద్య విద్యార్థినిపైకి కారును దూసుకెళ్లాడు. కింద పడిన ఆమెపై నుంచే కనికరం లేకుండా కారు పోనిచ్చాడు. బాధితురాల్ని స్వతంత్ర ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఐసీయూలో బ్రెయిన్ డెడ్ కండిషన్లో ఉంది. ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎంతో భవిష్యత్తున్న వైద్య విద్యార్థిని జీవితం అంధకారంలోకి పడిందంటూ యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. యువకులిద్దరినీ కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.